జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశ కార్యక్రమంలో భాగంగా గద్వాల్ కు విచ్చేసిన ఉమ్మడి మహబూబానగర్ జిల్లా ఇన్ఛార్జ్ కుసుమ కుమార్ కై ఎర్రవెల్లి చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు। ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండటం కోసం స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు। కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం రెండు జోడెద్దుల్లా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు। కొండేటి మల్లన్న గారు వచ్చారు, శ్రీనివాస్ గారు వచ్చారు। ఇంతకుముందు దీపక్ జాన్ గారు ఎట్లయితే 2 సార్లు వచ్చి ఇక్కడే మీటింగ్ చేసిపోయారో అది చివరి అంకానికి వచ్చింది। పెద్ద మనిషిగా అనుభవజ్ఞుడు కనుక నువ్వు పోయి తొందరగా చేయను ఆయన అని చెప్తేనే కుసుమన్న మన దగ్గరకు వచ్చినటువంటి సమస్య కానీ బాధ కానీ కడుపు మంటకు కానీ సంబంధించిన ఒక విషయం ఉంటుంది। పార్టీ పదవులు అనేవి వస్తాయి పోతాయి, మేము కాకుండా ఎవరు ఉన్నారు కరెక్టే అంటారు, కానీ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి। ప్రతి నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు 2 మా నా నియోజకవర్గం కూడా ఇప్పుడే చారి చెప్పారు, నాకేం రాకపోయి ఎవరైనా సమస్యనే ఉంది। ఒకటే ఒక సమస్య, గంభీరమైన సమస్య, ఇబ్బందికరమైన సమస్య। మీరు ఎంతైతే చెప్పిండ్రో, మోహన్ రావు గారు చెప్పిండొచ్చు, మాదన్న చెప్పిండొచ్చు, చైర్మన్ సార్ చెప్పిండొచ్చు, లేకపోతే కృష్ణన్న చెప్పిండొచ్చు, ఈసారి ఎవరు చెప్పినా కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు। అందరికీ కూడా కంట్ల నీళ్ళు కూడా వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, తెలియక కాదు, అర్థమైంది కాదు, కళ్ళారా చూస్తున్నాం। దానికి పరిష్కారం ఏం చేయాలి, ఎట్లా చేయాలనే దానికి ఒక మార్గం ఉంటుంది। ఆ మార్గం ఇంతకుముందే సేమ్ ఇట్లే 3-4 మీటింగ్లో చెప్తే నన్ను కూడా అంటే వాటన్నిటి కూడా సాక్ష్యం నేను చెప్పడం కాదు, మీ సరితమ్మ మీ తిరుపతి అనే సాక్ష్యము, కొన్నిటికి కేశవులు సాక్ష్యము, కొన్నిటికి శంకరు ఇసాకు నల్లారెడ్డికి సాక్ష్యం। కృతజ్ఞతలు, ధన్యవాదాలు। మొదట విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది। అధికారం ఉన్నటువంటి పార్టీ ఎప్పుడే కానీ పార్టీ సంస్థాగత నిర్మాణం అంటే గ్రామాధ్యక్షుడు, బూత్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు వీటి గురించి పట్టించుకోకుండా పార్టీని మర్చిపోయి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, సరళంగా గెలుస్తాంలే అని గాలిలో వివరించే వ్యవస్థ ఉంటుంది। ఎన్నే కానీ రాజకీయాల్లో ఏ పార్టీలు అన్నా కానీ ఎక్కడన్నా కానీ అట్లా ఉండకూడదు। ప్రభుత్వం ఒకవైపు పనిచేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు ముందుకు పోతూ ఉంటే ఆ అభివృద్ధి సంక్షేమ ఫలాలను గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి తెలియజేసేటట్లు పోయే ఒక సైన్యం వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ 3 నెలల కండువా వేసుకొని పనిచేయాలి అంటే సంస్థాగత పునర్నిర్మాణం జరగాలి అన్నటువంటి సోయితోటి మన రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకవైపు ప్రభుత్వం ఎంత వేగంగా పోతుందో, ఎంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో మనవలు పొందుతుందో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోవాలి। ఇంతకుముందే ఎవరో చెప్పినారు, 1.5 year అవుతుంది, ఓ ఏడాది 3 నెలల వరకు అంటే ఒక 2 నెలల క్రితం వరకు అధికారంలోకి వచ్చినా కానీ గ్రామాలలో కానీ బూతులలో కానీ రేపు ఎలక్షన్లకు పోతే కానీ